నాకు వంట చేయడం రాదు. నాకు వాట్సాప్ వాడడం రాదు. నాకు క్రికెట్ ఆడడం రాదు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఐ డోంట్ నో హౌ టును ఉపయోగిస్తాం. ఏదైనా ఒక పని చేయడం నాకు రాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ డోంట్ నో హౌ టును ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఐ డోంట్ నో హౌ టు ప్లస్ V1. నాకు వంట చేయడం రాదు. నాకు వంట చేయడం రాదు. ఐ డోంట్ నో హౌ టు కుక్. ఐ డోంట్ నో హౌ టు కుక్ అంటే నాకు వంట చేయడం రాదు లేదా నాకు వంట ఎలా చేయాలో తెలియదు. నాకు ఈ ఫోన్ వాడడం రాదు. నాకు ఈ ఫోన్ వాడడం రాదు. ఐ డోంట్ నో హౌ టు యూజ్ దిస్ ఫోన్. ఐ డోంట్ నో హౌ టు యూజ్ దిస్ ఫోన్ అంటే నాకు ఈ ఫోన్ వాడడం రాదు లేదా నాకు ఈ ఫోన్ ఎలా వాడాలో తెలియదు. నాకు ఈత కొట్టడం రాదు. నాకు ఈత కొట్టడం రాదు. ఐ డోంట్ నో హౌ టు స్విమ్. ఐ డోంట్ నో హౌ టు స్విమ్. నాకు ఈమెయిల్ పంపడం రాదు. నాకు ఈమెయిల్ పంపడం రాదు. ఐ డోంట్ నో హౌ టు సెండ్ ఎన్ ఈమెయిల్. ఐ డోంట్ నో హౌ టు సెండ్ ఎన్ ఈమెయిల్. నాకు వాట్సాప్ వాడడం రాదు. నాకు వాట్సాప్ వాడడం రాదు. ఐ డోంట్ నో హౌ టు యూజ్ వాట్సాప్. ఐ డోంట్ నో హౌ టు యూజ్ వాట్సాప్. నాకు చెస్ ఆడడం రాదు. నాకు చెస్ ఆడడం రాదు. ఐ డోంట్ నో హౌ టు ప్లే చెస్. ఐ డోంట్ నో హౌ టు ప్లే చెస్. నాకు బట్టలు ఉతకడం రాదు. నాకు బట్టలు ఉతకడం రాదు. ఐ డోంట్ నో హౌ టు వాష్ క్లోత్స్. ఐ డోంట్ నో హౌ టు వాష్ క్లోత్స్. నాకు క్రికెట్ ఆడడం రాదు. నాకు క్రికెట్ ఆడడం రాదు. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.